కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో మిస్ అయిన చిన్నారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కుక్కపిల్ల క్షేమంగా తిరిగి వచ్చింది, జ్ఞానేశ్వరి ఎక్కడా అనే ప్రశ్నలు వెంటాడుతున్నాయి. కుక్కను చూసి ఒక్కసారిగా ఆనందంతో కేకలు వేయడంతో అది భయపడి భావనిపైన దాడి చేసి పారిపోయింది. కుక్కపిల్ల జాహ్నవి ఆచూకీ తెలిపేందుకే ఇంటికి వచ్చిందని కుటుంబ సభ్యులు అంటున్నారు. కుక్కపిల్ల తిరిగి తోటలోకి వెళ్ళిపోవడంతో పామాయిల్ తోటలో పోలీసు డాగ్స్తో కుక్కపిల్లను కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. 4 రోజులుగా ఎస్డీఆర్ఎఫ్, ఫారెస్ట్, పోలీసు బృందాలు గాలిస్తున్నప్పటికీ ఈ కుక్కపిల్ల కనిపించడం లేదు. ఇప్పుడు కుక్కపిల్ల ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడే జ్ఞానేశ్వరి ఉండే అవకాశం ఉందని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గతంలో జ్ఞానేశ్వరి తండ్రి కారు విషయంలో నలుగురితోటి గొడవ పడ్డారని, వారిపైన అనుమానంగా ఉందంటున్న జ్ఞానేశ్వరి తల్లిదండ్రులతోటి మా కాకినాడ ప్రతినిధి సిద్ధు ఫేస్ టు ఫేస్. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం దండోక పంచాయతీ సిహెచ్ అగ్రవాల్లో అయితే గత 4 రోజులు బట్టి కూడా జ్ఞానేశ్వరి పెంపుడు కుక్క కూడా ఒక తోటలోకి వెళ్ళని అవన్నీ చెప్తున్నారు. అయితే గత 4 రోజులు బట్టి కూడా పోలీసు యంత్రాంగం అయితే సర్చింగ్లో అయితే డ్రోన్ కెమెరాలతో సహాయంతో కూడా పాప ఎతికే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అటు పోలీసు యంత్రాంగం క్రూజ్ టీం కూడా గత 4 రోజులు బట్టి కూడా పోలీసు జిల్లా యంత్రాంగంతో కూడా ఈ పాపను ఎతికే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నిన్న సాయంత్రం ఏదైతే జ్ఞానేశ్వరితో పాటు పెంపుడు కుక్క వెళ్ళిందో పెంపుడు కుక్క వెనక్కి తిరిగి రావడంతో అయితే కుటుంబ సభ్యులు కొంచెం హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పెంపుడు కుక్కతో ఇంకా పాప రాకపోవడంతో ఇక్కడ జ్ఞానేశ్వరి తండ్రి మాట్లాడిందో సార్ చెప్పండి సార్, అసలు ఏం జరిగింది? పాప గత 4 రోజుల పట్టు కూడా కొండ మీదకి వెళ్ళిపోయింది అంటారు కొంతమంది పామాల తోటలోకి వెళ్ళారు, కొంతమంది ఎవరు తీసుకెళ్లారని నాకు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏ రకంగా చూడతారు సార్? అది ఎటు కాకుండా అర్థం కావట్లేదు సార్. ఏమైనా అర్థం కావట్లేదు సార్. మరి ఏమైందన్నది ఎప్పుడు ఇలా జరగలేదు సార్. మరి ఇక్కడెప్పుడు ఇలా జరగలేదు. మరి ఏమైందన్నది అర్థం కావట్లేదు. ఎవరి మీద అనుమానం ఉందా? లేకపోతే పాప నిన్న కుక్క వచ్చింది, కుక్క కూడా వచ్చింది కదా, నిన్న కుక్క వచ్చింది, కుక్కతో పాటు పాప తిరిగి వస్తుందని మీరు చాలా ఆతృతగా ఎదురు చూశారు. ఇంకా కుక్క వచ్చింది కదా, అమ్మాయి కూడా రాలేదంటే పోలీసు చాలా రకాలుగా డ్రోన్ కెమెరాలతో ఇటుకు యంత్రాంగం అంతా ఇక్కడ పనిచేస్తుంది అంటే ఏమనుకున్నారు? వర్కింగ్ చాలా స్పీడ్గా చేస్తున్నారు సార్. కానీ పాప ఆజుకి ఏమీ తెలియట్లేదు. అలాగని ఎవరి మీద అనుమానం కూడా మనకు గొడవలు ఏమీ లేవు సార్. ఎనీ టైం ఉదయం మార్నింగ్ ఇక్కడ ఉంటాం కాబట్టి ఊళ్ళో కూడా వెళ్ళి అంత ఏముండవు సార్ మాకు. ఎన్ని రోజులు పెట్టి ఇక్కడ కాపలాదారుగా పనిచేస్తారు? కనీసం 20 సంవత్సరాల పైన ఉన్నది. 20 సంవత్సరాలు. ఎలాగ వెళ్ళింది పాప? నిన్న ఏ టైంలో వెళ్ళింది? మీ దగ్గర మీరు ఉన్నారు? శనివారం 11:50కి నేను ఇంటికనే అప్పచెప్పాను సార్. 11:50 వాళ్ళ అమ్మకి అప్పచెప్పేసి నేను బయటికి కారు బండలు తినాక వెళ్ళాను సార్. అంతే సార్. అంతట్లో మీరు లేనప్పుడు తప్పిపోయే టైంలో పాప ఇంటికాడ ఇచ్చేసి నేను వెళ్ళిపోయాను సార్. 11:50కి ఇచ్చేసాను. 11:25కి పాప లేదని ఫోన్ వచ్చింది. అప్పుడు మీరు వెళ్ళి వెతికారా? మొత్తం వెతికేసారు. ఊళ్ళో వాళ్ళు మొత్తం అందరం వెతికాము. 100 దాకా నచ్చాం సార్. అయినా సరే ఎటువంటి క్లూ దొరకలేదు. దొరకకపోతే అప్పుడు డిపార్ట్మెంట్కి కాల్ చేసి వెంటనే ఇన్ఫర్మేషన్. ఇంకా అంటే గత 4 రోజులు బట్టి కూడా దొరకట్లేదు పాప. చాలా ప్రయత్నం చేస్తున్నారు అంటే అంటే మీ పరిసర ప్రాంతంలో ఉన్న ఈ 49 ఎకరాలు కూడా మీరు మొత్తం తిరిగారా? స్టార్టింగ్ మొత్తం తిరిగేసాను సార్. ఇది కొండ ఏరియా మొత్తం తిరిగేసాను సార్. అని ఇటు ఆజుకి ఏం తెలియదు. ఏమంటారు మొత్తం మీద పాప గత 4 రోజుల బట్టి కూడా జిల్లా యంత్రాంగం కూడా తిరుగుతుంది. అంటే పాప నేను ఏదైతే శనివారం ఉందో శనివారం ఉదయం 11:30 ప్రాంతంలో అయితే పాప ఈ దారే వెళ్ళిందని తండ్రి తెలియజేస్తుంది. జ్ఞానేశ్వరి తండ్రి కూడా చెప్తున్నారు. నేను 11:30 ఆ శనివారం ఏదైతే 11 టైం ఉందో ఆ 11 టైంలో అయితే పాప తప్పించిపోయింది. నేను బయట కొబ్బరి బొండాలు తీయడానికి వెళ్ళినప్పుడు పాప తప్పిపోయిందని చెప్పి ఇంటికాంచి ఫోన్ వస్తే ఫోన్ ద్వారా ఇంటికి వచ్చి మొత్తం తిరగడం జరిగింది. మొత్తం తిరిగి కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో బయట వాళ్ళు ఉన్న ఆ సహకారం కూడా తీసుకుని మొత్తం నేను తిరిగాను. ఆ పాప ఆచూకీ లభ్యం అవ్వలేదని చెప్తున్నారు. ఇక్కడ ఇదే గృహం చెప్తున్నారు. జ్ఞానేశ్వరి ఏదైతే ఉందో జ్ఞానేశ్వరి ఈ ఇంటి నుంచి ఈ ఇంటి నుంచి చూస్తాం ఈ రకంగా పాప ఈ రకంగా కూడా ఈ దారంటే వెళ్ళిందని చెప్తున్నారు. ఈ కొండ మీదకి దగ్గరగా ఏదైతే ఒక 200 మీటర్ల దూరంలో అయితే కొండ ప్రాంతం అయితే ఎక్కువగా ఉంది. ఈ పామాల తోట 49 ఎకరాలు ఉందని చెప్తున్నారు. ఈ 49 ఎకరాల్లో కూడా పాప మొత్తం కూడా జల్లెడ పెట్టారు, కానీ యంత్రాంగం అంతా జల్లెడ పెట్టారని చెప్తున్నారు. అయితే డ్రోన్ కెమెరాల సహాయంతో కూడా పోలీస్ యంత్రాంగం కూడా మొత్తం ఎతికే ప్రయత్నం చేస్తున్నా కూడా ఇప్పటికీ కూడా 4వ రోజు అవుతున్నా కూడా పోలీస్ యంత్రాంగం ఎత్తుకుతున్నా కూడా కనీసం కనిపించకపోవడంతో అయితే తల్లిదండ్రులతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు కనిపెట్టే ప్రయత్నం చేస్తారు. ఇది మొత్తం మీద అక్కడ తాజా సమాచారం. కెమెరామెన్ చిన్నతో సిద్ధు, రాజ్ న్యూస్, కాకినాడ జిల్లా.